మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవారు? మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రషీద్, నీకు సమీర దానికి నచ్చింది ఏంటిది? నా ఫోన్లో మెసేజ్ చూసిందంటే చాలు. ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. రషీద్ సమీర అంటే చాలా వాల్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మా పేరెంట్స్ని కానీ బుడి బుడి అడుగులు నువ్వు వేస్తే తన అడుగులు తడబడతాయి అమ్మా, అమ్మా అని పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్న ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫోక్ సింగర్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. రషీద్ అండ్ సమీర ఇద్దరితోని ఉన్నాము ఇలా మన స్టూడియోలో. అండ్ కొన్ని సాంగ్స్ పాడుతూ తన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది, పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ లైన్ ఉంటుంది, పోతే ఇజ్జత్ పోతుంది, అది ఓటే ఇంకోటి వస్తుంది అన్నట్టు. అంటే నేను పోతే ఇంకోటి వస్తుంది అన్నట్టుగా. హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు హాయాలో కంటే నమస్తే పెట్టడం మంచిది. అయితే పెట్టాలి మళ్ళీ. నమస్తే. నమస్తే నీకు, అట్లనే సోషల్ పోస్ట్ టీవీ అందరికి. ఎట్లా అనిపిస్తుంది సమీర? అంటే అప్పుడు నార్మల్ గా లైఫ్ లీడ్ చేసి అందరితోని ఒక మాటలు అంటే కొంచెం పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు మనల్ని. ఇవాళ రషీద్ సమీర అంటే చాలా వాల్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నాకు మా అమ్మ అంటే మా పుట్టింటి వైపు వెళ్తే ఒకప్పుడు నన్ను మామూలుగా చూసేవాళ్ళు. అదే ఇప్పుడు నేను వెళ్తే నేను పలకరియకుండానే వాళ్ళే పలకరిస్తారు. అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మా పేరెంట్స్ని కానీ లేకపోతే మా పుట్టింటి తరఫు వాళ్ళని ఎవరిని కూడా నేను ఏ హెల్ప్ అడగకుండా ఉంటున్నాను. కాబట్టి వాళ్ళకి నా మీద కొంచెం ఎట్లుందంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ పిల్లని ఒక మంచి స్థాయిలో ఉంది అన్న మైండ్ వాళ్ళ మైండ్లో అది ఉండిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు నాకు చాలా గౌరవం ఇస్తారు. సూపర్. అది నీకమ్మా రషీద్, ఇప్పుడు నువ్వు రేలా కొన్ని ప్రోగ్రామ్స్ చేసావు కదా, సెలబ్రిటీస్తో కలిసినప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అంటే నేను నిజం చెప్పాలంటే ఈ మధ్య ఎవరిని కలవలేదు. అంతకుముందు ఇప్పుడు బాధ అనిపించేది ఏంటంటే వాళ్ళందరూ మిస్ అయిపోయారని. నేను చిన్నప్పుడు నాకు చాలా నన్ను చాలా ప్రేమించారు అందరూ. నన్ను గీతా మాధురి అక్క, చందు అంటే చంద్రబోస్ అన్న, రేవంత్ అన్న, వీళ్ళందరూ నాకు చాలా ఇష్టపడేవాళ్ళని. సో అప్పుడు నా దగ్గర ఏమో ఫోన్ లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఫోన్ ఉంది కానీ వాళ్ళందరూ మిస్ అయిపోయారు, నంబర్స్ లేవు. అయ్యో. సో ఎప్పుడన్నా కలుద్దామంటే ఇంకా టైమే, ఎవరి టైం వాళ్ళకి బిజీ. అవును. సో అనిపిస్తుంటది, చాలా మంచి మూమెంట్స్ అవన్నీ. నేను చాలా మందిని కలిసిన స్టార్స్ లో నాగార్జున గారు, చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారు, చాలా మందిని కలిసిన. ఇప్పటికీ చిరంజీవితో ఫోటో దిగింది, అది మా ఇంట్లో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. చిరంజీవి గారితో దిగింది ఉంది. నాగార్జున గారు అయితే నన్ను చాలా బాగా మాట్లాడారు. ఒక ½ అవర్ చాలాసేపు. నేను ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు చాలాసేపు మాట్లాడిన సంగతి నాకు గుర్తుంది. ఏమన్నారు? నాన్నతో మా సార్తో కలిసారు. అంటే మా సార్ పక్కనే ఉన్నారు. మా సార్కి చాలా ఇష్టమైన హీరో ఆయన. సో ఆయన పక్కనే ఉండి నేను వాటర్ అడుగుతున్నా, ఆయన వాటర్ ఇవ్వట్లేదు నాకు. ఈయన రెస్పాండ్ కావట్లేదు అంటే డైరెక్ట్గా నాగార్జున సారే నాకు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చారు. అరే నీకు వాటర్ ఇచ్చింది ఎవరో తెలుసా అంటే తెలీదు అని చెప్పి నేను మా సార్ అన్నాను. సార్ నిజంగా మీరు గ్రేట్ సార్ అది అని చెప్పి. అప్పుడు అంటే నేను నాగార్జున అంటే ఎవరు నాగార్జున అంటే నాకు తెలియదు అని చెప్పిన. అప్పుడు చిన్నోడు కదా, చాలా చిన్నోడు, 10 or 11 years. సో ఆ టైంలో అసలు సోషల్ మీడియా గురించే తెలియదు. అంటే మళ్ళీ సినిమాలు అంటే నాకు అసలు ఎవరు నాగార్జున అంటే నేను సినిమాలు తీస్తుంటా. పాపం నాకు తెలిసి ఆయన ఫస్ట్ టైం అనుకుంటా, ఎప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకోలేదో మరి తెలియదు. కానీ నేను సినిమాల్లో వస్తుంటా, నేను స్టార్ నమ్మా, నేను హీరోని అంటే ఓ అవునా అంకుల్ ఓకే అని నార్మల్ గా మాట్లాడినా. కానీ ఇవన్నీ నేను ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అసలు మామూలు కాదు. నేను ఎక్కడున్నా, నా వాల్యూ ఏంది, ఇప్పుడు నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు. అసలు ఇంత చిన్న వయసు, చిరంజీవి గారు నాకు అన్నారు, ఇంత చిన్న వయసులో నేను అసలు ఎక్కడో ఉన్నా, సూపర్ సింగర్ సక్సెస్ మీట్లో మా ఊర్లో అసలు ఇంత చిన్న వయసులో నేను ఎక్కడో ఏ పనో చేసుకుంటున్నా, కానీ నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత పేరు తెచ్చుకోవడం అనేది మామూలు కాదు, ఫ్యూచర్ స్టార్ విను అన్నారు ఆయన. అన్నట్టు నిజంగానే నేను ఒక స్థాయిలో ఉన్నా.
సూపర్. ఓకే, ఉదయభాన్ గారితో కూడా నువ్వు ఫస్ట్ లో చేసావు కదా రైలా? నాకు ఇంకా అక్క గురించి ఇంకా ఏం చెప్తాం, చాలా క్లోజ్. నాకు అమ్మ తర్వాత మళ్ళీ అక్కని, అంత క్లోజ్ నాకు. ఎందుకంటే నాకు ఎంత బాగా చూసుకునేదంటే ఆమె ఉన్న కొంచెం టైంలో స్పెషల్గా నాకు అన్నం వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి తినిపించేది నాకు. సూపర్. నన్ను చాలా కేర్, నాకు 2-3 సార్లు ఇంటికి కూడా తీసుకెళ్ళింది అక్క. అదనమాట. సుమా అక్క, తర్వాత ఝాన్సీ అక్క, తర్వాత ఉదయభాన్ అక్క, వీళ్ళందరూ నాకు చాలా దగ్గర వాళ్ళు. నువ్వు అందరికి వీళ్ళు కలవాలంటే అందరు అపాయింట్మెంట్లు కావాలి, కానీ రషీద్కి అయితే అవసరమే లేదు, పెద్ద పెద్ద స్టార్స్ తో కలవాల్సింది కదా. ఉదయభాన్ గారు ఎలా కామెడీ చేసేవారా నీతోని? చాలా, నేను చెప్తున్నా చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా. అందులో ఆయన పాట పాడుతున్నప్పుడు ఈ చిట్టి బొజ్జల ఎన్ని పాటలు ఉన్నాయిరా అని అన్నప్పుడు మంచిగా అనిపించేది, అది వింటే మంచిగా అనిపించేది. ఓకే, ఒక పాట పాడు మా కోసం. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని తను పాలిస్తుంది, కంటికి నిదురే తెలుసుకుని తన ఒడినే ఉయ్యాల చేస్తుంది. బుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి, అమ్మా అమ్మా అని పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటుంది. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. సూపర్. అసలు ఇలాంటి చప్పట్లు నువ్వు ఎన్ని విన్నావు కదా? ఎన్ని విన్నా ప్రతి కొట్టే చప్పట్లు మనకు ఒక గుర్తింపునిస్తాయి, మనకు ఒక కొత్త ధనాన్ని నింపుతాయి. నువ్వు అసలు డైలీ నీళ్ళు తాగుతున్నావా, అమృతం తాగుతున్నావా? నేను వాటరే తాగుతాను. వాటర్ తాగుతావా? ఎంత మేము కూడా వాటరే తాగుతున్నాం. మా గొంతేమో చూడు బెబె అంటుంది, మీరేమో మంచిగా పాలిష్ చేసినట్టుంది గొంతు. సాధన చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నాకు సాధన చేపిస్తుండు మళ్ళీ నాకు. తప్పకుండా. ఓకేనా? నువ్వు పాడమ్మ సమీర్ ఒక పాట మా కోసం మంచిగా. ఓకే, ఆలోచించుకోవాలి కారం వేయడానికి. నీకంటే నువ్వంటే పెద్ద సెలబ్రిటీ, నేను కాదు. సెలబ్రిటీ కాదమ్మా, మైండ్. ఏదో ఒకటి ఫోక్ సాంగ్ పాడు. నిన్నే కుడిది మొదలు అమ్మ ప్రేమలో పాడలేదు. స్టార్టా? మీదే ఆలస్యం. అవునా? అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా, ఆనాడైన ఈనాడైన ఏమైనా మార్పు ఉందా? అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా, ఆనాడైన ఈనాడైన ఏమైనా మార్పు ఉందా? మనం ఈ వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉంటాం, మనం ఈ వయసులో ఉన్నా మన అమ్మ మనసులో ఉంటాం. అనురాగం ఆప్యాయతలు అణువంత కొదువుందా? అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా, ఆనాడైన ఈనాడైన ఏమైనా మార్పు ఉందా? బయటికెళ్ళినామంటే భయమెంతో మన తల్లికి, తిరిగి ఇంటికి చేరేదాకా గుండెలోన దడ తల్లికి. గొడవ పడుతున్నమంటే ఎదలో అలజడి తల్లికి, వేరే చోట మనముంటే నిదురలో అలికిడి తల్లికి. కడుపు నిండార భోజనం చేసామో లేదో అని మన తల్లి గుండెలో దాగిన దిగులు కనబడునా మన కనులకు, కనబడునా మన కనులకు, అది కనబడునా మన కనులకు. అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనా, ఆనాడైన ఈనాడైన ఏమైనా మార్పు ఉందా? సూపర్. అసలు పాటలు మీరు పాడుతుంటే అసలు మాకు వినాలనిపిస్తుంది. అసలు మీరు ఇంట్లో పాడుకుంటుంటారు పాటలు? ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఎంత టైం పడుతుంది మీకు ఒక పాట నేర్చుకోవడానికి? మీరు కొత్త కొత్త పాటలు వస్తుంటాయి కదా. నాకు
నాకు ఇప్పుడు చెప్పొద్దు కానీ ఆయన తొందరగా 2 times వింటే వచ్చేస్తాయి. 2 times వింటా. చిన్న పాట అయితే ఇప్పుడు మూవీ సాంగ్స్ అయితే చాలా ఈజీగా అయిపోయింది, మాటల్లాగానే పాటలు. అవును, సో కాబట్టి ఒకసారి వింటూనే సాంగ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మూవీ అయితే. ఓకే, సమీరాకు వస్తలేదు ఇక, ట్రాక్ లో ఉన్నాయా అంటే అట్లా లేదు, ఆమె కొంచెం టైం 1 గంట 2 గంటల టైం తీసుకుంటది, నేను కొన్ని నిమిషాలు టైం తీసుకుంటా. ఫోక్ సాంగ్స్ అయితే నాకు కూడా టైం పడుతుంది. అచ్చా అచ్చా, ఓకే. ఇప్పుడు వచ్చిన రిలీజ్ అయిన సాంగ్స్ లలో మీకు నచ్చిన సాంగ్ ఒకటి పాడరా? డ్యూయెట్లో పాడతారా? ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్స్ అంటే సరే ఇష్టం ఉన్నది పాడండి, డ్యూయెట్లు ఏమన్నా. ఇద్దరు జోడి పాడుతుంటే బాగా అనిపిస్తుంది మాకు, చాలా చూడముచ్చటగా. ఏం పాట? ఏంది పప్పన్న ఇట్లా అడుగుతుంది అనుకుంటున్నావు సమీర? కాదు అట్లా కాదు కానీ ఎప్పుడు అందుకోసం నేను అడుగుతున్నా. పప్పన్న ఎవరు అడగంది అడుగుతాడు. సరే సింగిల్ సింగిల్ అవ్వాలి, అట్లయితే బెటర్. అట్లయితే ఎందుకంటే ట్రాక్స్ లేకుండా ఓకే చూస్తుంటే సడన్ గా వస్తుంది. అవునా, రషీద్ ఒక పాట పాడు సింగిల్ గానా? ఓకే, సింగిల్ గా అంటే అందరికి ఇష్టమైన పాటనే, మీ అందరికి తెలిసిన ఆ పాట పాడకపోతే మళ్ళీ ఫస్ట్ నన్నేమో కానీ నిన్ను అంటారు. పప్పన్న పిలిచిండు కానీ ఆ పాట పాడలేదు, ఇట్లానేనా అంటారు. అదే అవును, పాడాలి. అరే ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, కటక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ, కటక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ, కటక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ, బొట్టు పెట్టింది ఇక్కడ బొమ్మలు దింపింది అక్కడ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులమ్మ, ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో, ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో. సూపర్. ఈ పాట అంటేనే రషీద్ అసలు అందుకే అది కదా. ఎలా ఉండే రెస్పాన్స్ అప్పుడు విన్నప్పుడు? నువ్వు ఫస్ట్ ఇది అంతా ఎట్లా ఉండే పాడినప్పుడు అందరూ చెప్తుంటే? అంటే నీలాగానే ఇంకొక అబ్బాయి చిన్నగా ఉంటాడు, పాడతాడు, చిన్నగా ఉంటాడు, ఏదో పాట ఏదో టిక్ టాక్ అప్పుడు కొత్తగా ఏదో పాడతాడంటే నేను అలాగే ఎవరు ఉన్నారు అబ్బా మంచిదే కదా ఒకళ్ళు అయితే అని చెప్పి నేను ఏదో ఒకసారి వినిపిరు అంటే ఆయన వినిపించింది, అరే ఇది నేను వాడిన పాటనే నేనే ఇది అంటే, నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు కదా అది అంటే, ఇది ఇప్పటిది కాదు నేను ఎప్పుడో రికార్డ్ చేసిన, దాన్ని ఎవరో కొంచెం పాలిష్ చేసి కాపీ చేసేసి సర్లే పోనీ. ఇప్పటికి కూడా డీజేలో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు, డీజేలో పక్కా ప్రతి డీజేలో ఒక్కసారి పెట్టకపోతే మా మనసు ఒప్పదు వాళ్ళకి. అవును, రషీద్ పాట అంటే ఏమన్నా మళ్ళీ పెట్టాల్సిందే. ఓకే సమీరా, మీరు ఒక పాట పాడండి. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు, ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా, ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై ఎలా నల్ల పూసలా 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా, ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. వావ్ సూపర్. ఇప్పుడైతే కూర్చొని ఉన్నాడు మీ మాస్టర్ పక్కకే. ఓకే,
అసలు సినిమాలో ఛాన్సెస్ వస్తలేవమ్మా? వచ్చినాయి ఆల్రెడీ. ఒక ఫిలిం సాంగ్స్ లో రీసెంట్ గా గీత అనే మూవీలో నేను సమీరా చేసినాము, హెబ్బా పటేల్ అండ్ సునీల్ సార్ తోటి. ఓకే. తర్వాత ఇంకొక 3 movies లో సాంగ్స్ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ఒక మూవీలో సాంగ్ రికార్డ్ అయిపోయింది, జస్ట్ ఇంకా దాన్ని మాస్టరింగ్ చేయడం, అది రిలీజింగ్ అది ఉంది, రిలీజింగ్ కి వెయిటింగ్ అన్నమాట. ఇక మూవీస్ సాంగ్స్ కూడా ఇప్పుడు సింగర్స్ అయిపోతున్నారు అనమాట. రషీద్ ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు సమీరా వెయిటింగ్ ఫర్ దట్, అంతేనా? అంతే. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్ మా, చాలా మంచిగా ఉంది. మీ పాటలు పాడుతుంటే అసలు వినాలనిపిస్తుంది, అసలు మీ దగ్గరనే ఉండాలనిపిస్తుంది మాకు. చాలా హ్యాపీగా. లాస్ట్ లో మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి అమ్మా. లాస్ట్ లో మీకు సారీ చెప్పాలి, ఎందుకంటే లేదు ఎందుకంటే ఇది పబ్లిక్ తెలియని విషయం. చాలా మంది అనుకుంటారు వస్తారు కదా, ఇంటర్వ్యూ చేస్తారు, వీళ్ళకు సంతోషంగా అయిపోతుంది, కానీ ఆన్ స్క్రీన్ ఇట్లా కనబడుతుంది, కానీ ఆఫ్ స్క్రీన్ వీళ్ళు ఎంత కష్టపడతారంటే 3 months నుంచి నాకు ఫోన్ చేసి నేను అలసిపోయిన వీళ్ళ ఫోన్లతోటి, కానీ వాళ్ళు అలసిపోలేదు. సో ఫోన్ చేసి ప్రతిభా మేడం గారు నిజంగా ఫోన్ చేసి పాపం ఆమె ఎప్పటికి కూడా అలసిపోకుండా ఇప్పుడు కూడా ఫోన్ చేసి మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. సో సారీ ఫర్ దాట్. నేను చాలా విసిగించిన మిమ్మల్ని, అండ్ మిమ్మల్ని అంటే మిమ్మల్నే కాదు, స్టాఫ్ ఒకటే కాదు, నేను మిమ్మల్ని అంటే మొత్తం సోషల్ పోస్ట్ టీవీ వ్యూవర్స్ని కూడా విసిగించినట్టే. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చుతుందని, సో ఇది నచ్చితే ఉత్తగానే ఊకోవద్దు, ఎర్ర బటన్ నొక్కి గంట కూడా కొట్టాలి, అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కాలన్నమాట. నా లాంగ్వేజ్ లో ఇట్లా చెప్తా, ఎర్రగానే ఉంటది కదా అది. సో చేయాలన్నమాట. వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి ఇంకా మంచి సింగర్స్ని వీళ్ళు తీసుకొస్తారు. సో మీరు కూడా అందరూ సపోర్ట్ చేసి మీ అండ్ టాలెంట్ కి సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది. సో మాకు చాలా సంతోషంగా అనిపించింది, అంటే ఇంత లేటుగా వచ్చినా మీరు రిసీవ్ చేసుకునే విధానం అండ్ మీరు చూపించిన ప్రేమ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలా విసిగించడం ఏం లేదు, మీరు ఎప్పటికీ మా ఇంటి వాళ్ళే, మా సోషల్ పోస్ట్ ఛానల్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మీరు కూడా. ఎందుకంటే మీతో చేయడం మా అదృష్టం, ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ చేసాం. రషీద్ని కాదు, రషీద్ టాలెంట్ని మేము గౌరవిస్తున్నాం, ఇలా రషీద్ని గౌరవిస్తున్నాం, అది అన్నమాట. మీతో అంతే. అదే చాలా తక్కువ మంది ఉంటారు టాలెంట్ ని గౌరవించే వాళ్ళు. అండ్ ఒక్కటే, టాలెంట్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు దేంట్లో ప్రతిభ ఉందని మీకు తెలిస్తే దాన్ని డెఫినెట్ గా మీరు అది ఎంత కష్టమైనా సరే నెరవేర్చుకోండి. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాం, ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు బ్లైండ్స్ కానీ ఆర్ఫన్స్ కానీ ఉంటే మీకు ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్, అలాగే మీకు ఎంతవరకు చదువుకోవాలంటే అంతవరకు చదువుకోవడానికి అండ్ ప్రతి ఫెసిలిటీని కల్పించడానికి మనోధైర్య సంస్థాన్ అట్ బాలాపూర్, దాని కేర్ ఆఫ్ అడ్రస్ బాలాపూర్ మల్లాపూర్ మధ్యలో ఉంటుంది, ఎయిర్పోర్ట్ నియర్ ఎయిర్పోర్ట్ అనమాట, ఎయిర్పోర్ట్ రూట్ లో. సో అక్కడికి వెళ్ళండి. సో ఎవరికైనా ఫ్రీనే. ఎవరైనా ఊర్లో అంటే ఒక్కరోజు ఎగ్జామ్స్కి పనుండి వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియకపోయినా, అంటే రిలేటివ్స్ ఎవరు లేకపోయినా హైదరాబాద్లో, వాళ్ళకు కూడా అక్కడ ఫ్రీగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ దీన్ని కంపల్సరీగా మీరు చూపించండి అన్న, ఎందుకంటే మనోధైర్య ఎప్పుడైనా విజిట్ చేయండి, అప్పుడు మేము కూడా వస్తాం. ఎందుకంటే చాలా జెన్యూన్ గా నడుస్తుంది. దానికి ఉదాహరణ మేమే. ఈ రోజు నేను, మా పాప, మా ఆయన మేము హ్యాపీగా ఉన్నాము అంటే కారణం ఇప్పుడు మేము మాత్రమే మీకు కనిపిస్తున్నాం, కానీ మనోధైర్య సంస్థానంలో వాళ్ళ వల్ల హెల్ప్ చేయబడి హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా టాలెంటర్స్ ఉన్నారు. సో మీరు ఒక్కసారి మా కోసం విజిట్ చేసి చూడండి, ఎందుకంటే ఇది చాలా జెన్యూన్ గా నడుస్తుంది. మీరు ఎన్నో సంస్థల గురించి, ఎన్నో ఫౌండేషన్స్ గురించి వినుంటారు, దానికి వేరుగా అన్నిటికీ జెన్యూన్ గా ఉన్నారు వాళ్ళు. మా అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. మీ తరఫు నుంచి కూడా ఏదైనా చిన్న హెల్ప్ వాళ్ళకి దొరికితే, ఇది జనాలకు తెలిసేటట్టు మీరు చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చాలా హ్యాపీ చేద్దాం, కంపల్సరీ మనం కలిసి ఒకసారి వెళ్దాం, ఒక టైం తీసుకొని. ఓకేనా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.